తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4 అలా చెప్తావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్ష వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపించమంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, అయ్యా, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, అయ్యా. నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా నోర్మి. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి గడి మార్చారండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఇక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నా? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి, ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు. నేను ఎవరికి చెప్పనులే. ఒట్టు. చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్ నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య
నా ప్రేమ నీదయ్యా. ఆ? ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినబడతదని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా. సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఎందుకయ్యా చెన్నైని అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. శనక్కాయలు ఏ కొట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా ఆ? మరి నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు? గాడిదలు కాస్తున్నారా? చే 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 చే, ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నాను అది కదా. కాదు. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చెన్నై పళ్ళకు రావట్లేదంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపించండి. రేయ్, ఆ, 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. వెళ్ళా సముద్రంలో అయ్యా. గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించు. అలాగే అయ్యా. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా 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 అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చెన్నై గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా. ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే 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 ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. నేర్చుకున్నాడు. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఆ. తప్పకండి. ఎలా ఉంది? అదేంట్రా నరాలు తగినట్టు నడుస్తున్నావు? బాలేదా? ఆ. ఇంకోటి నడుస్తాను. ఎలా? ఆ, నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీయే. ఆ. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. దా. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గాని మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమ్మన్నా ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలి ఎత్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు తీసుకో. నాన్న వద్దు నాన్న, కొట్టకు అబ్బా, నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా. ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండి నాన్న, నాన్న, కడుపు ఆయన కొట్టకు నాన్న. కాలిపోతుంది. నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను వద్దు! మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అవునా? ఆ, అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటికి రా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, ఆ. వాడు ఉత్సవం పండిస్తున్నాడంట. అగా బస్సోడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఏ ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ ఎత్తడం ఏంటి? నాన్న నాన్న నేను నువ్వు వచ్చే వెళ్తాను హ్యాండ్ నాన్న. తీసుకెళ్ళి చూపిస్తాను. సరే. నా కూతురు రా.
ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. రే ఆంజనేయ స్వామిని ఒక పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తబోదు నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి గుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని ఎత్తడం కష్టం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. నేను రెడీ. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఎలాగా? ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? ఆ, చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ, చెప్పు. మీ ఆశీర్వాదం ఉంటే ఆ. వచ్చే వారం నేను ఆ. నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. ఏడ్చలేవాయ్. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. దా, ఉమ్. దా. ఆ, చేతులు కలపచ్చుగా. ఆ, భజన వాయించండి. వెళ్ళొస్తాను. స్వామీజీ స్వామీజీ స్వామీజీ, ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. ఆహా, స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. అమ్మాయి, అయ్యో, అయ్యో, ఏమిటి సార్ అలా కాలు కాళ్ళని పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలు కాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో, అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్, ఏం జరిగింది? ఏంటి సార్, స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా? నా దగ్గర ఎలుగు తెచ్చిన వాసన వస్తుందా? చంపుతా గాడి. అమ్మా, అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. రారా. పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నా రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు తోట ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో, అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా. మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. సార్ దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా, అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. మీరు బాధపడుతుంది సార్. ఇగో అరటిపల్లివా. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మని నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? పండు
నేను ఎన్నిదేమన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్నిదేమన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా? అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్నిదేమన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా? నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. కరెక్ట్ కదా? ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. చంపు. అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చులు జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడు పెట్టుకో కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. ఆయన అడుగుతారు కానీ ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది? అదే ఇది. ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు, ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? 1. ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అయ్యో అయ్యో, కడుపులో ఎప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దారుతాను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదే ఇది. ఆ, ఇదిగోండి సార్ మెట్టి. ఏమండి పంపించండి, మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మెట్టి. అక్కడ పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? సరేండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ఓహో, నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే ఇక్కడే మర్చిపోయానే, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. ఓ, నీ దుంపదగా. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్, ఆ, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఆ, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20, మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా? అది కాదు సార్, ఆ. మీరు కంగారు పడకండి. ఆ, ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా. అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి ఆ, సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్. ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20, విన్నారు కదా సార్. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్. ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. చా, ఆ, 50, 20, 70. అవును సార్. 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. ఆ. అందులో 20 నాది కదా. అబ్బా, 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుంది మన డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను.
నేను ఇచ్చారు కదా 50 సార్ నేను ఇచ్చారు కదా చెప్తాను సార్ మీరు కొట్లాడుకుంటారా సార్ ఇదేం బాగోలేదండి నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను ఏంటి 50, 20, 70 అంటాడో మాకు తెలీదా? ఇదిగో 70. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు. మరి రా చెప్తాను నా 50 నాకు 50. ఏంటి 50 రూపాయలు? అవును ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని మీరు నాకు ఇవ్వడం ఏంటి? ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదరా సార్ నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదరా చూసారా సార్ మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. రేయ్, చూసారా సార్? shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్ వాడు నా దగ్గర 50 తెలుసుకున్నా సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్ నువ్వు ఎంత ఇచ్చావా? నేను 50 ఇచ్చాను సార్ నేను 50 ఇచ్చాను కదా? నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. సార్ మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి హలో. సార్. అరే, పోరా. అయ్యో. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. ఏ, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండదు నరకేసి కొడతాడా? రేయ్. చెప్పండి. హెల్ప్. హై. హెల్ప్. సార్ వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? ఆ, మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరావయ్యా. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైరికి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ చిచ్చి 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 చిచ్చి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది? Shut up! ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచీలు పోయినప్పుడు మాత్రం ఉండవు. పని చూసుకోండి, పని చూసుకోండి. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికేదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు ఇకలే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది.
అయితే పద. పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు. చూపు వెళ్ళిపోయింది. ఏయ్ శకునం వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది. రే చిన్నారా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా. అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే సైకిల్ అక్కడ పెట్టరా, మన ఇద్దరం డబ్బులు వెళ్తాం నా బండి మీద. ఏం డబుల్సా? డబుల్స్ వెళ్తే ఆ 2 ట్యూబులు పగిలిపోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు. కానీ ఇదిగా నడిచేదా కానీ ఆ సైకిల్ అక్కడ వెళ్ళే పదా, నీతో అన్ని గొడవలే, తట్టుకోలేక సస్తనా. ఇదిగో సైకిల్ లోపల పెట్టించు. ఇదిగా రే ఆ లాఠీ తీసుకో. ఏదో మాట్లాడుతూ ఇది మర్చిపోయా. నిన్ను నమ్ముకుంటే అంతే అక్క. ఆకలేస్తుంది అక్క. ఉండరా, అలా తొందరపడతావెందుకు? ఐడియా బాగుందక్క. సరిగానే ఆ గుమ్మం దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పు. అలాగే. శకున ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే చేస్తామంటే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాది ఆయిల్ అండి. ఆహా, అయితే ఏమిటమ్మా? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. మరి ఇంకే ఇంటికి వెళ్తానది. స్నానం చేయొచ్చండి, కానీ ఈ తాళం ఎక్కడ పడిపోయిందండి. అయ్యో పాపం. పోనీ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా. మంచి ఐడియా సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటది? దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో. అది బయట. పెద్దడా, ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా? ఊరుకరా, నీకు అన్ని అనుమానాలే. పాపం ఆ అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటారు. నీకు తెలియదు, ఊరుకో. అంతేనంటావా? అంతే. చూడమ్మాయి, సార్? మేమిద్దరం దగ్గర ఉంటాం. నీకెందుకు, నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎప్పుడొచ్చావుక? ఇప్పుడే వచ్చాను రా. వీడు మా పక్కింటి అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం. రే, అనవసరంగా అలాంటి అమ్మాయిని అనుమానించావు. చూడు, ఆ పక్కటి కుర్రాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ ఇల్లే కనుక ఈ అమ్మాయిది కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు పలకరిస్తాడు? కరెక్ట్. అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పలుకు. అలాగే. పదమ్మా, పద. రండి సార్. నువ్వు ఉండమ్మా, మేము పక్కన పడతాం. చిన్నడా ఆ రాయిందా? ఇదిగోనమ్మా, థ్యాంక్ ఇప్పుడు యూ సార్. వెళ్ళండి. రారా. సార్, ఆ. కాఫీ తీసుకుని వెళ్తారు గాని రండి వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. ఒక మాట పెట్టేస్తుందిరా. పూడం పని చేద్దాం రా. చూడమ్మా, సార్? నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం. నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్. రారా. రై, ఇది తీసుకెళ్ళి. రే, కూర్చోరా. అమ్మా, అయ్యో, టీవీ, టేప్ రికార్డర్, వావ్, ఇవన్నీ రేయ్, ఇవాళ మన పట్ట పండింది. అపోయా బాబా, అపో. ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే, తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానులు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్తలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరం అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుందో వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం వెయిటింగ్ లేండి. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో 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 అయ్యో, టీవీ, టేప్ రికార్డరు. ఏమండి, ఇటు చూడండి, వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో, గొప్ప కొల్లేరైపోయిందే. అయ్యో 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 అయ్యో, మా ఇంట్లో టీవీ, వీసీఆర్, క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? మరి పోకుండా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? ఒరే, సుబ్బారావు, సుబ్బారావు, రండి, రండి. మీరందరూ కలిసి. పిల్లలు చెప్పాడు అనుకున్నాను, ఏదో జరుగుతుంది బాబు. పెద్దడా, ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవలసి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు. అదే, ఆ చెయ్య నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. పెద్దడా, ఒక పని చేస్తే. ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాంట్రాక్టర్లు ఒప్పుకుంటా ఒప్పుకోవు. నీ మొహం.
మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా, ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులం కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తారా? నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, మూర్ఛలోకంతో కొట్టుకుంటున్నాడు, కాపాడండి, కాపాడండి, అయ్యయ్యో, అయ్యయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో, మూర్ఛలోకంతో కొట్టుకుంటున్నాడు, కాపాడండి, కాపాడండి, రండి, అయ్యయ్యో, కాపాడండి, రండి బాబు, రండి, రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచినీళ్ళు పడరావా? చిన్నాడా, రైతు గారి తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోవడం తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నంబర్. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునరా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కావడానికి ఏముందరా, ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే. ఏమిటది? హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదు. ఏంటి గురు, డ్రామా ఎక్కడ? పాందరపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది, పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దోడా, కుక్క నా మూతెత్తిపోతుందిరా. వారిని.
ఒరే చిన్నడా, చూడు ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారువేషంలో ఉన్న సీడీలు కాదు కదా. ఆ? అయితే పర్వాలేదు పద. అమ్మయ్యా, ఎవరు మీరు? మేము పోలీసులమండి. కాదండి, మొన్న పోలీసులు ఖైదీలు ఇవాళ రామాంజనేయులు. ఓ, జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. Help! 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 విజయ్! విజయ్ బాబు! చెప్పండి ఇదా చెప్పండి. బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా చెప్పు. ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క, నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్
కొట్టదు సార్, నన్ను కొట్టదు సార్. చెప్పు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్.